ఇటు ప్రజాభవన్లో మరి కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ఉండబోతోంది. ఇక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న తొలి భేటీ ఇది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులందరూ దీనికి హాజరవుతున్నారు. ఇక ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుని వెళ్లడంపై ఈ సమావేశంలో ఫోకస్ చేయబోతున్నారు సీఎం రేవంత్. పార్టీ పరంగా రుణమాఫీ సంబరాల నిర్వహణపై దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించబోతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపైన, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ అంశంపైన ఫోకస్ పెట్టనున్నారు ఈ సమావేశంలో. మరికొద్దిసేపట్లో ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ఉండబోతోంది. ఇది ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న తొలి భేటీ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులందరూ. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. దీనికి హాజరవుతున్నారు. ఇక ఇది ప్రధానమైన భేటీ, కీలకమైన భేటీ. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఇందులో చర్చించబోతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, వాటిపైన, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల అంశంపైన ఫోకస్ పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అశోక్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్లో. అశోక్, ఏ అంశాలపై మెయిన్గా చర్చించబోతున్నారు ఇవాల్టి సమావేశంలో? పృథ్వీ అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. ఎన్ని రోజుల వరకు కూడా ఎలక్షన్స్ అని చెప్పి, మిగతా ఎలక్షన్ కోడ్ అని చెప్పి చాలా పనులలో బిజీగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలపైన దృష్టి పెట్టడం జరిగింది. ఇచ్చినటువంటి గ్యారంటీలపైన దృష్టి పెట్టడం జరిగింది. నిన్నటి వరకు కూడా అనేక పార్టీలు అన్నీ కూడా అటు కాంగ్రెస్ని దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 100 రోజులలో గ్యారంటీలు నెరవేర్చలేదు అని చెప్పి కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ రోజు నుంచి పరిపాలన మొదలుపెట్టినటువంటి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, సీఎం కూడా భావిస్తున్నాడు. తాము చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు, విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు ఈరోజు అన్ని స్థాయిల నాయకులను కూడా ఇక్కడికి ప్రజాభవన్కి పిలిపించుకొని అటు దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. మెయిన్గా రుణమాఫీకి సంబంధించిన దానిపైన ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి కూడా అటు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో చాలా మంది నాయకులు, ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎందుకు అసలు ఈ మీటింగ్, ఎందుకు, ఏం చెప్పదలుచుకుంటారు? అంటే సరే, అంటే మాకు ఇప్పుడు మీటింగ్ పిలిచారు, 2 o'clock మీటింగ్ పిలిచారు. సరే వచ్చినాం, ఇక్కడ సీఎం గారికి ఇట్లా వస్తున్నారు. సరే, ఈ మీటింగ్ ఏంటంటే ఒక గొప్ప సన్నివేశం అనుకోవాలి ఇది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడినాక రుణమాఫీ మరి మొదటిసారిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ, అది కూడా అంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా 1,00,000కు మించి రుణమాఫీలు చేయలేదు. ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి అది చిన్న విషయం కాదు. సో అట్లాంటి ఒక గొప్ప సందర్భం ఈరోజు ఈ రుణమాఫీ అనేది. సో మీరు చెప్పండి, పర్టికులర్గా 100 రోజుల్లో అన్ని గ్యారంటీలు ఫిల్ చేస్తారని చెప్పారు. బట్ నిన్న వరకు కూడా అన్ని ఎలక్షన్ కోడ్స్ అవన్నీ కూడా కనిపించాయి. సో ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు మీటింగ్కి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం ఉంటుందని మీరు భావిస్తుంది? ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏదైతుందో అది రైతుల నుంచి మొదలుపెట్టినాం. 100% రేపు 4 గంటల వరకు 1,00,000 రూపాయల రుణమాఫీ జరుగుతుంది. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నామో అవి పూర్తి అవుతాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు స్టెప్ బై స్టెప్ కొంచెం ఆలస్యం జరిగింది. ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రావడం వల్ల ఆలస్యం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు పూర్తి చేసుకోవడంలో రైతులనే మొదలుపెట్టిండి. ప్రతిపక్షాలు ఏదైతే బురద జల్లుతా ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే వీళ్ళు చేస్తారో చేయరో, వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉందని అనుకురు. కానీ మా ముఖ్యమంత్రి, మా మంత్రివర్గం, మా ప్రభుత్వం అనుకున్న మాట ప్రకారం నిలబడ్డది. రైతులందరూ కూడా ఈరోజు పండుగ చేసుకుంటా ఉన్నారు. 100% 15th ఆగస్టులోగా రుణమాఫీ జరుగుతుంది. 6 గ్యారంటీలు కూడా పూర్తి చేస్తాం. రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. బట్ అటు విమర్శలు కూడా అదే విధంగా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్పాల్స్తున్నారు, ఎలాంటి దిశానిర్దేశం ఉంటుందని మీరు భావిస్తుంది? తెలంగాణలో రైతులు పండుగ చేసుకుంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ ఓర్వ లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని చెప్పి రుణమాఫీ మీద బురదలని చేస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే 2 లక్షల రూపాయలు ఆగస్టు లోపల రేపు నుంచే కార్యాచరణ చేసి 1,00,000 రూపాయల వరకు రేపు 4 గంటలకు సాయంత్రం వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి. అదేవిధంగా రైతు భరోసా మీద కూడా రైతుల నుంచే అభిప్రాయ సేకరణ తీసుకొని రైతు భరోసా ఉండబోతుంది. కాబట్టి ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఏదో రేషన్ కార్డు అని లేకపోతే కొంతమందికి అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. దాని మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా పీసీసీ డెలిగేట్స్ అంతా కూడా కార్యాచరణ చేసి రేపటి నుంచి ప్రతి గ్రామంలో రైతు సంబరాలు నిర్వహించుకొని రైతుకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రుణమాఫీ గురించి మాట్లాడుతున్న రుణమాఫీలో అనేక క్లాజులు కనిపిస్తున్నాయని చెప్పి అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కానీ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది? లేదు,
రేషన్ కార్డు అనేది కుటుంబ ప్రాణవాక్యమని రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో 2 లక్షల వరకు ఏదైతే రుణమాఫీ ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని మాట ఇస్తున్నాం. ప్రతిపక్షాలు ఇలా కాంగ్రెస్ పార్టీ బురదలని ఆ బురద ప్రతిపక్షం అనేది పడుతుంది. సో మొత్తానికైతే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు తాము తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలను కూడా ప్రజల్లో ప్రచారం కల్పించే విధంగా అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు కల్పిస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా వీళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేయాలని చెప్పి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అందుకే అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చేరుకుంటున్నారు. అలాగే డీసీసీ అధ్యక్షులు కావచ్చు, మిగతా కార్యవర్గ సభ్యులు కావచ్చు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మన చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లోనే ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటేరియట్లో ఒక కార్యక్రమం పాల్గొనడం వల్ల కొంతసేపట్లో ఆయన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఒక కార్యవర్గ సమావేశం మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు ఇక్కడ ప్రజాభవన్లో జరుగుతున్న నేపథ్యంలో కొంత ఆసక్తి అయితే కనిపిస్తుంది. ఏం జరగబోతుంది, ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోబోతున్నారు, వాటిని ఏ విధంగా ముందుకు ప్రచారం కల్పించాలని దాన్ని మాత్రం పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం అటు రుణమాఫీని చాలా పెద్ద ఎత్తున తీసుకున్న నేపథ్యంలో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా పోయేందుకు మాత్రం కృషి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పృథ్వీ. రైట్ అశోక్.